దెబ్బే గురువు. దానికి ఒక చిన్న కథ చెప్తా. నేను చాలా మందికి తెలిసి ఉంటుంది. తెలిసినా నేను ఎలా చెప్తున్నాను అనేది ఒకసారి వినండి. ఏం లేదు, దెబ్బే గురువు అనడానికి ఒక చిన్న మంచి కథ. ఒక ఊర్లో ఒక ఇంటికి ఇల్లాలుగా వచ్చింది, కోడలుగా వచ్చింది. ఏం చేసింది అమ్మాయి? వాళ్ళ ఇంట్లో, వాళ్ళు మంచి బ్రాహ్మణ కుటుంబం, వాళ్ళ ఇంట్లో వంకాయ చెట్టు ఉండేది. వంకాయ విరగా కాస్తూ ఉండేదన్నమాట. రోజు చక్కగా వాళ్ళ ఇంట్లో ఆ వంకాయల్ని కోసుకొని కూర వండుకునేవాళ్ళు. కానీ వచ్చిన ఆ కోడలికి ఆ వంకాయలు లోపల కారం పెట్టి నూనెలో అలా దింపి అలా తినాలని ఆమెకు చాలా ఆశ. పుట్టింట్లో బాగా నడిచింది, అత్తగారింట్లో నడవలే. అత్తగారిని చాలా సార్లు అడిగి చూసింది. అత్తగారు ఏమనింది, అది ఎలా కుదురుతుంది, మన ఇంట్లో సంసారం కూడా చూసుకోవాలి, ఆ వంకాయల్లో ఇంత చింతపండు పోసి కొంచెం బెల్లం ముక్కేసి పులుసు పుడుతుంది, ఇంటి మిల్లి పాదికి సరిపోతుంది, అది కూర ఒదిగొస్తుంది అలా చెప్పేదాన్ని. కానీ ఈ అమ్మాయికి మాత్రం ఎప్పుడో ఆశ ఉందనమాట, ఎలాగైనా ఇది తినాలని పించేదనమాట. ఒకరోజు అనుకోకుండా వాళ్ళ అత్త ఊరికెళ్ళింది, మామగారు కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఏం చేయాలి, సరే అని ఇదే మంచి ఛాన్స్ అని చెప్పేసి అక్కడక్కడంతా వెతికింది. చెట్లో మంచి ఒక 5, 6, 10 కాయల దాకా తెంపేసింది. తెంపేసి చక్కగా కోసింది, కారం పెట్టింది, నూనెలో దింపింది, చక్కగా రెడీ చేసుకుంది, ఒక గిన్నెలో వేసుకుంది. ఏం చేయాలి, తినాలి. తినాలంటే తృప్తిగా కూర్చొని ప్రశాంతంగా తినాలి. ఇంట్లో హడావిడి, అత్తయ్య వచ్చేస్తదేమో, మామయ్య వచ్చేస్తారేమో, మొగుడు వచ్చేస్తారేమో. ఇలా కాదు, తన వంతు భాగం అన్నం ఉంది కదా, అన్నాన్ని పప్పు వేసుకొని మంచిగా తినేసింది. ఇంట్లో ఆమె భాగం తినేసినట్టు పెట్టేసింది, గిన్నెలన్నీ కడిగేసింది, అన్ని చేసేసింది. ఈ వంకాయ కూర ఉంది కదా, వంకాయలు చక్కగా తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని బిందెలో గిన్నె పెట్టుకొని బయటికి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళి తినాలి, చెరువు గట్టుకు వెళ్దాం అనుకుంది. చెరువు గట్టు మీద అందరూ ఉంటారు, చూసేస్తారు, అందరికీ చెప్పేస్తారు. అబ్బో ఇది కాదులే, ఏం చేయాలని ఆలోచించి ఒక వాళ్ళ ఊరి బయట ఒక గుడి ఉంటది, అమ్మవారి గుడి. దాంట్లోనే వాళ్ళ మామగారు పంతులుగా చేస్తుంటారు అనమాట. ఈ అమ్మాయి ఏం చేసింది, అందరు గుడి మూసున్నారు కదా అని మంచిగా వెళ్ళిపోయి గర్భగుడిలోకి వెళ్ళి ఒక స్థలం చూసుకొని హాయిగా కూర్చొని వంకాయ తినింది. తింటున్న మధ్యలో పొరపోయింది. ఏం చేయాలి, పొడిగా ఉంది, పొడిపోతుంది అనేసి పక్కన అలా చూసేటప్పుడు అమ్మవారి దగ్గర దీపం పెట్టిన నూనె ఉంటుంది, నువ్వుల నూనె అందరు బాగా తింటారు కదా, ఆ నువ్వుల నూనె తీసుకొని కొంచెం వంకాయలు వేసుకొని మంచిగా సాఫ్ట్ చేసేసుకొని లేపేసింది. తింటా ఉంది. ఇంకా దానికి దప్పికేసింది కారం. ఏం చేయాలి, చక్కగా అక్కడ అమ్మవారికి పెట్టిన కలశంలో పెట్టిన నీళ్లు ఉంటాయి కదా, ఆ నీళ్లు తీసుకొని తాగేసింది. అమ్మవారు చూసింది, ఏంటి గొడవ, ఎందరూ నన్ను దేవుళ్ళు ఇంత మొక్కి చక్కగా నాకు ఏ కలుషితం అవ్వకుండా నాకు నైవేద్యాలు పెడుతుంటే వచ్చి ఎంత చక్కగా తింటుంది అని ఇలాగా ముక్కు మీద వేలేసుకుని ఇలాగున్న అమ్మవారు ఇలాగ చూస్తూ ఉందంట. సరే అది చూసుకోలేదు ఈ అమ్మాయి, చక్కగా తినింది, తాగింది, ఇంటికి వెళ్ళిపోయి పడుకుంది. అంతా రోజులు గడిచిపోయాయి. పొద్దున వచ్చారు, పంతులు వచ్చాడు, పూజ చేద్దామని తీసాడు. అమ్మవారి ఇలా ముక్కు మీద వేలేసుకుంది. ఊర్లో అందరినీ పిలిచేశాడు. అమ్మవారికి ఏదో జరిగిపోయింది. ఆవిడ వేలు ఇక్కడికి వచ్చేసింది. ఆవిడ ఇలా విస్మయంతో చూస్తా ఉండిపోయింది. రండి అన్నాడు. అందరూ వచ్చి వేడుకున్నారు, అది చేశారు, ఇది చేశారు. ఏం ప్రయోజనం లేదు. అమ్మ ఈ కోడలికి అర్థమైపోయింది, ఈ అమ్మవారు నన్ను పట్టించేటట్టుంది, దేవుడా ఏదో కష్టపడి తిందామనుకుంటే ఇలా దొరికిపోయాను అని, అందరూ మీరు బయటికి వెళ్ళండి, నేను అమ్మవారితో మాట్లాడతాను అని చెప్పింది. సరే అని అందరు బయటికి వెళ్ళిపోయారు. అమ్మవారి దగ్గరికి వెళ్ళింది. అమ్మా, నేనేదో కోరిక మేరకు తిందాంలే అనుకున్నాను, నువ్వు నన్ను పట్టించేటట్టున్నావు, నీ పక్కన కూర్చోవడం నా బుద్ధి తక్కువ, నేను రావడం నా బుద్ధి తక్కువ, ఇప్పుడు నా వేలు తీస్తావా లేదా, నువ్వు వేలు తీయకపోతే నేను దొరికిపోతాను, నాకు సంసారం గొల్లవైపోతుంది, నేనేం చెయ్యాలి తల్లి, దయచేసి తీయమ్మా అని బతిమలాడి సత్సేమిరా అమ్మగారు వేలు తీయలే బయటికి. అప్పుడు ఏం చేసిందంటే, బిందె ఉంది కదా, బిందెలో నీళ్ళు తెచ్చుకుంది అందరి ముందు. దాంట్లో ఒక రాయి పెట్టుకొచ్చింది, రాయి తీసింది బయటికి. అస్సలు నువ్వు నా కొంప కొల్లేరు చేయడానికి ఉన్నావా ఏంటి, ఆ వేలు తీస్తావా లేదా, ఈ రాయితో వెయ్యమంటావా ఒకటనింది. అమ్మ ఈ పిల్ల చూస్తే ఇంత తిండిపోతుంది, ఇన్ని చేసింది, ఇది కూడా చేస్తుంది గ్యారంటీ అని గబుకొని చెయ్యి తీసేసింది. ఇట్లున్న చెయ్యి ఇట్లా తీసేసింది. అనేసి అమ్మయ్య అని బయటకు వచ్చాక అందరు అనుకున్నారు, అబ్బా ఈమెకి ఎంత భక్తి అనుకున్నారు. ఆ పిల్ల ఏమనుకుంది, అమ్మయ్య నేను బయటపడ్డాను అనుకుంది. ఇదే దెబ్బకు దెయ్యము జడుస్తుంది, దేవుడు జడుస్తాడు. దెబ్బే గురువు.